సుధా సుధా రామయ్య, సుధా ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్యా, ఇక్కడ ఏదో ఒక కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విను. ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివిదాం. ఈసారి మాత్రం నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్యా. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా, చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు, నిన్ను చక్కగా చూసుకుంటుంది. తెలియదు కదా, అదమ్మా. సారీ. శంభు ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుని. అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది కనుక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పూట వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి, అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను. దీనికి మధ్య జోక్స్ మరీ ఎక్కువైపోతున్నాయి కదే. మీరు వెళ్ళండి, నేను వస్తాను. హలో సురేష్. ఎవరు సురేష్, ఎలా ఉన్నావు? ఎలా అడగాలో అర్థం కావట్లేదు. వెంటనే ఫీజు కట్టమని మా కాలేజీ వాళ్ళు ఇప్పటికే 2 సార్లు వార్నింగ్ ఇచ్చారు. భలేవాడికి సురేష్, నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నన్ను అడగచ్చుగా. ఇదిగో 1000 రూపాయలు జీతం కట్టేసి మిగతాయి ఖర్చులు కుంచుకో. ఏమిటో సుధా, ఇలా మాటి మాటికి నేను డబ్బు అడగడం నాకెంతో బాధగా ఉంది. బాధ ఎందుకు? ఒకరి అవసరానికి ఒకరు ఆదుకోపోతే స్నేహానికి అర్థం ఏమిటి? నీదెంత గొప్ప మనసు సుధా. పొగడ్తలు చాలు కానీ తీసుకో. థ్యాంక్ యూ. ఓ వెరీ గుడ్. సురేష్, నేను ఒక సలహా చెప్తాను, వింటావా? గురువు బోధించడం శిష్యుడు వినకపోవడమునా? చెప్పు గురువర్య. సుధను నువ్వు పెళ్లి చేసుకోవాలి. నథింగ్ డూయింగ్. అది ఈ జన్మలో జరగదు. నేను చచ్చినా ఒప్పుకోను. నా మాట విను. సుధా బంగారు పిచ్చుక. ఆ పిచ్చుకుని మన పంజరంలో శాశ్వతంగా బంధించాలి. అమ్మో, నువ్వు దూరమైపోతే ఈ సురేష్ ప్రాణాల సముద్రంలో కలిసిపోవు. మనం ఇంకా దగ్గరవుతాం. డబ్బుతో సాగే మన విలాసాలకి ఆ కోటీశ్వరుడి చెల్లెలే ఖజానా. అంటే బంగారు బాతేమో ఆ సుధా, శృంగార భంసేమో ఈ కామిని, అంతేనా? అంతే శిష్య, అంతే. సొమ్మక్కడ సోకిక్కడ. ఓ సరే గురు. శిష్య, ఆగిపోయా? మా అన్నయ్య. సురేష్ కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. తెలుసు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. తెలుసు. అసలు సురేష్ ఇక్కడికి వచ్చింది మీ ఆశీర్వాదం తీసుకోవడం కోసం. అది తెలుసు. అన్నీ తెలిసి మరి మాట్లాడరే? మాట్లాడేదే ఉంది. సుధను కాలేజీ మాన్పించేయటమే. అంటే వెంటనే పెళ్లి చేయాలనుకుంటున్నారా? కాదు, పెళ్లి ముందు ఇలాంటి ప్రేమ వ్యవహారాల్లో పడకుండా ఉండటానికి. ప్రేమించి పెళ్లాడడం తప్ప? ఉభయలు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే తప్పు కాదు. సురేష్ నన్ను గాఢంగా ప్రేమించాడన్నయ్యా. అది నీ భ్రమ. అతను ప్రేమించింది నిన్నో, నీ ఐశ్వర్యాన్ని తెలుసుకోగల వయసు కాదు నీది. అమ్మా సుధా, నేను బ్రతికుండగా నువ్వు కంటతడి పెట్టకూడదు. నీ జీవితంలో చీకటి శోకం తొంగి చూడకూడదు. నిన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఎవడో అనర్హుడికిచ్చి పెళ్లి చేయడానికి కాదమ్మా. సురేష్ అనర్హుడు కాదన్నయ్యా, చదువు సంస్కారం ఉన్న బుద్ధిమంతుడు. నువ్వే ఏదో పొరపాటుగా అంచనా వేశావు. నా అంచనా ఎప్పుడూ పొరపాటు కాదు. దేశమంతా గాలించైనా సరే నిన్ను కళ్ళలో పెట్టుకుని కాపాడుకోగల వరని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఆ సురేష్ ని మర్చిపో. అది కాదన్నయ్యా. అతను నీకు తగలని చెప్పాను. ఊరికే మంకు పట్టు. అమ్మా సుధా,
నీ భవిష్యత్తుకి ఏది మంచిదో ఏది చెడ్డదో మీ అన్నయ్య కన్నా ఎవరికో ఆలోచిస్తారు చెప్పు. అన్నయ్య ఆలోచిస్తున్నది నా భవిష్యత్తు గురించి కాదు, తన అంతస్తు గురించి. ఏమిట్రా ఇది? వీడిని మీరే రక్షించాలండి. సరాసరి కాళ్ళ మీద పడేసావు. ఏమొచ్చినా వీడికి? రోగం అండి. రోగమా? అయితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయావా? నా దగ్గరికి డాక్టర్లు కుదిర్చే రోగం కాదండి, ప్రేమ రోగం. ఓహో, పెళ్లి చేసేయపోయావా రోగం కుదిరేది? అదంతా తేలిక కాదు బాబు గారు. వీడు పోయి ఆ శంభు ప్రసాద్ గారు చెల్లెలు పట్టాడు. ఆయనేమో ఈయన చీకొట్టాడు. వీడేమో ఆ పిల్ల లేకపోతే పడి చచ్చిపోతానని గోలెడుతున్నాడు బాబు గారు. శంభు ప్రసాద్ చెల్లెలా? సురేష్ సార్, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? మా ప్రేమను నేను మాటలతో చెప్పలేనండి. గంగారాం, అయ్యా, ఈ పెళ్లికి నువ్వు దూరంగా ఉండాలి. వీడు నీ కొడుకని తెలిస్తే కథ అడ్డం తిరుగుతుంది. మీరు ఎట్టగా చెప్తే అట్టగానండి. నాకు కావాల్సింది వీడి రోగం కుదరటం. వీడి రోగం కుదరటం కాదు, శంభు ప్రసాద్ రోగం కుదరాలి. సురేష్, ఆ అమ్మాయి నువ్వు రమ్మన్న చోటకు వస్తుందా? నరకానికి రమ్మన్నా వస్తుందండి. అయితే నేను ఒక ప్లాన్ చెప్తాను. అలాగే, ఆ ప్రకారం చెయ్యి. అలాగే సార్. అరే, నిలబడి ఉన్నాను సురేష్, కూర్చో. పెద్దల ముందు కూర్చోవడం నాకు అలవాట్లేదండి. చూసావా ఎంత వినయం? ఈ విషయంలో నా గురించి నేను బాధపడలేదండి. సుధ చాలా అమాయకురాలు. ఈ పెళ్లి జరగకపోతే తనేమైపోతుందని భయపడి వస్తున్నానండి. ఇంతకీ బావగారే ఉన్నారు సుధా? అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు వదినా, మనకి సంబంధం తగదన్నాడు. కారణం నాకు ఆస్తి పాస్తి వెనక ముందు ఎవరు లేకపోవడమేనండి. అంటే ఆయన దృష్టిలో అంతస్తులు కలవటమే కానీ అంతరంగాలు కలవాల్సిన అవసరం లేదన్నమాట. మరి ఆయన గారు ఏ అంతస్తు చూసి మా వదిన పెళ్లి చేసుకున్నట్ట? అవే మాటలండి. ఆయన మనసులో ఏ ఉద్దేశం ఉందో ఏమో. ఏ ఉద్దేశం ఎలా ఉన్నా మన ఇద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం సుధంటే నేనే వద్దన్నానండి. చదువు సంస్కారం ఉన్నవాళ్ళం అలా పారిపోవడం ఎందుకు? కనీసం మీ చిన్ననాయ్ గారి ఆశీర్వాదం అన్నా పొందుతామని చెప్పానండి. అందుకే నీ దగ్గరకు వచ్చా అన్నయ్య. సుధా, నువ్వేం దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ మనసుకు నచ్చిన వరుడితో నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమండి, బావగారితో సంప్రదించకుండా మీరే? ఆయన కాదంటేనే మన దగ్గరకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే పెళ్లి ఆపేస్తాడు. నువ్వు ఊరుకో. సురేష్, నీ వినయ విధేయతలు నాకు నచ్చాయి. నీ పెళ్లికి వెంటనే ఏర్పాటు చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. ఏమంటుంటే బాబు గారు, ఏమిటి రామయ్య? సుధ పెళ్లి సురేష్ తో జరిపిస్తున్నాడు చిన్నబాబు. తెలుసు. కనీసం మాట మాత్రమైనా చెప్పలేదు. చూసారా మీతో? నేను చేసే పనులన్నీ వాడితో చెప్పే చేస్తున్నానా? మీరు చెప్పడం చిన్నబాబు చెప్పడం ఒక్కటేనా బాబు? మీరు ఈ ఇంటికి పెద్దలు. పెద్దరికం మనకు మనం అనుకుంటే వచ్చేది కాదు, అవతల వాళ్ళు అనుకోకపోతే నిలిచేది కాదు. నా మనసు ఏదో కీడుని శంకిస్తోంది. ఎలాగైనా ఈ పెళ్లి ఆపించండి బాబు. అనవసరం రామయ్య, ఇప్పుడు మనం ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆగదు. ఏమండి, చిన్నవాళ్ళు ఏదో తొందరపడ్డారు. మనం వెళ్ళి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నువ్వు వెళ్ళరా శోభ. హలో లోకనాథన్, మంచి పని చేస్తున్నావు రాజా. మీ అన్నయ్య మూర్ఖంగా వద్దన్నా ఈ ప్రేమ వివాహం నువ్వు జరిపిస్తున్నారండి. వదినా, అన్నయ్య వచ్చాడా? వస్తారమ్మా. ఎలా వస్తారక్కయ్య? పిలిపైనా లేదు. చెల్లెలి పెళ్లికి పిలిపెందుకు రండి. పెళ్లి కూతురు తీసుకోమంటున్నారు. రామ్మా.
ఉండవలసింది ఇక్కడ కాదు, మీ రాజా అనే దగ్గర. ఏమండి ఏమిటండి బావగారికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? ఊరుకో, నువ్వేం మాట్లాడు. ఏమండి ఎవరు నేను, ఎవరికి ఏమీ కాను.